స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండురి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి హీ మస్ట్ ఇంక్రీజ్ అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే, మే గాడ్ బ్లెస్ యూ. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని, ఈ దినమంతా కాదు ఈ వారమంతా, ఈ నెలంతా, ఈ సంవత్సరం అంతా, రాబోయే సంవత్సరాలంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని సేవకుడిగా ఆశిస్తూ కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం కార్యక్రమంలో ముందుకెళ్దాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యం ధ్యానించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దేవుని వాక్యము విన్నప్పుడు, ధ్యానించుకున్నప్పుడు, వాటిని గైకొన్నప్పుడు మనం ధన్యులుగా మారుతాం. అన్యులైనా కానీ ధనులుగా మారాలంటే దేవుని వాక్యం అనగా సువార్త, దేవుని వాక్యం అనగా ఉపదేశం, దేవుని వాక్యం అనగా దైవిక మర్మం ద్వారా దీవించబడతాం. దేవుని వాక్యం మనకు దీవెన కొరకై అనుగ్రహించబడింది. ఈ బైబిల్ తీసుకొని ఏదో షెల్ఫ్లోనో తల దగ్గర పెట్టుకోవడం వల్ల దీవెనలు కాదు. ఈ బైబిల్ పట్టుకొని తిరగడం వల్ల కూడా దీవెనలు కాదు. ఈ బైబిల్లోని మాటలు, ఈ ఉపదేశాన్ని గ్రహించడం. కొంతమంది బైబిల్ తీసుకొని వెళ్ళడానికి సేవకుల్లో కూడా నేను చాలామంది గమనించాను. బైబిల్తో రారు, బైబిల్ పట్టుకొని రారు వాళ్ళు. బైబిల్తో రావాలంటే సిగ్గు. ఒక దేవజనుడు పెద్ద బైబిల్ ఉంటే గ్రామాల్లో కూడా ఇంగ్లీష్ బైబిల్, చిన్న బైబిల్ తీసుకొని వెళ్తున్నాడు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఏం చెప్పాను? దేవుడు నాకు అనుగ్రహించిన బైబిల్ నేను ఎక్కడికైనా తీసుకుని వెళ్తాను. నన్ను పోషిస్తూ నడిపిస్తూ బలపరుస్తున్నట్టు పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని తీసుకొని వెళ్ళడానికి నేను ఏమాత్రం సిగ్గుపడను. ఇప్పుడు 28 సంవత్సరాలు నన్ను పోషించింది, నాకు బ్రతుకునిచ్చింది, నాకు విలువనిచ్చింది ఈ పుస్తకమే. కాబట్టి ఈ పుస్తకాన్ని వదిలిపెట్టేది లేదు. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ సమయంలో కార్యక్రమంలోకి ముందుకు సాగుదాం. మనం యోహాను సువార్తలోంచి 6వ అధ్యాయం నుంచి ఆలోచిస్తున్నాం. ఇప్పటివరకు 15 సందేశాలని, ఇంకొక 15 సందేశాలు మనకున్నాయి. ఈ 15 సందేశాలు యోహాను సువార్త 6వ అధ్యాయం చెప్పుకున్న తర్వాత మళ్ళీ యోహాను సువార్త 7వ అధ్యాయంలోకి మనం వెళ్తాం. ఇలా మన ప్రయాణము కొత్త నిబంధనలోని యోహాను సువార్త ధ్యానాల ప్రయాణం సాగుతుంది. ఇప్పటి వరకు సాఫీగా సాగడానికి ప్రభు సహాయం చేశాడు. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినాం మనం. ఈరోజు ఇలాగ నేను వాక్యం బోధిస్తున్న సమయంలో గత దినాల్లో అనగా లాస్ట్ 2 డేస్లో అనగా 13, 14 తేదీల్లో తెలంగాణ వెళ్ళేసి రావడానికి ప్రభు సాయం చేశాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. తెలంగాణలో గిడియన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ GFI అనేటువంటి సహవాసం యొక్క ఏరియా కోఆర్డినేటర్ అయినటువంటి పాస్టర్ కుమార్ గారు, ఆయన యొక్క గృహ ప్రతిష్ట కార్యక్రమం, అంతేకాకుండా పాస్టర్ దేవవరకుమార్ గారి మందిరంలో రక్షణ మహిమ సంఘంలో అక్కడ యవనస్తుల కూడిక చక్కగా జరిగింది. వీటిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. కాబట్టి అవకాశం దొరికినప్పుడల్లా తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లో వెళుతూ వస్తూ పరిచయం చేస్తూ ఉన్నాను. నా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 10వ వచనం మన మూలవాక్యం, దాన్ని చదువుకోబోతున్నాం. నిన్నటి ఎపిసోడ్లో అనగా 897 ఎపిసోడ్లో యేసు యొక్క చూపు స్పష్టమైన చూపని, యేసు యొక్క చూపు దూరపు చూపని, యేసు యొక్క చూపు లోపలి చూపని, లోపలికి చూస్తాడని, మనలోకి చూడగలిగిన వాడని, మనలోనికి రాకపోయినా మన వెలుపలుండి మనల్ని లోపలంతా చూడగలిగిన వాడని, మన లోపల ఏం దాచుకొని ఉన్నామో, ఏం దాచిపెట్టి ఉన్నామో, లోపల ఏం జరుగుతుందో సమస్తమును ఎరిగిన వాడు ఆయన అని మనం అర్థం చేసుకోగలం. అంతేకాకుండా ఆయనది పై చూపని అనగా ఇప్పుడు పైన చూస్తుంటాడని కాదు. దాని అర్థం ఏంటంటే ఆయన పరలోకం వైపు చూస్తాడని, కనులెత్తి చూస్తాడని, తండ్రి యొక్క సహాయము, తండ్రి యొక్క సలహా సూచన కోసం పైకి చూశాడని, రాజుగా చేర్చుటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకుని పోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాడు. కొండ మీద ఉన్నాడు, మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాడు.
ఇంకా డీప్గా వెళ్ళిపోయాడు, ఇంకా ఎత్తుగా వెళ్ళిపోయాడని, లోతుగా వెళ్ళిపోయాడని, లేకపోతే ఇంకా లోపలికి వెళ్ళిపోయాడని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు యేసు ప్రభు యొక్క స్పష్టమైన చూపు. యేసు లాంటి చూపు మనం కలిగి ఉండాలి. యేసు ఆత్మ కలిగి ఉన్నప్పుడు, క్రీస్తు యేసు కలిగిన ఇట్టి మనసు మీరును కలిగి ఉండండి. స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనసు కలిగిన మనం, ఆయన చూపు కూడా మనం కలిగి ఉండే అవకాశం ఉంది. ఆయన చూపు పరిశుద్ధమైన చూపు, ఆయన చూపు లాంటి చూపు కలిగి ఉన్నట్లయితే మనం ధన్యులమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో యోహాను సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోటు, ఆ స్థలంలో చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. దేవుని స్తోత్రం. వాడుక భాష బైబిల్లో కూడా మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 10వ వచనం. యేసు ప్రజల్ని కూర్చోపెట్టండి అని అన్నాడు. అక్కడ చక్కటి పచ్చిక బయళ్ళు ఉన్నాయి. ప్రజలందరూ కూర్చున్నారు. అక్కడున్న పురుషుల సంఖ్య 5,000. Have everyone sit down. Jesus said to his disciples, so on the vast grassy slope, విస్తారమైన grassy slope, more than 5,000 hungry people sat down. స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి వాళ్ళంటే హంగ్రీ మెన్, ఆకలిగా ఉన్నటువంటి, మోర్ దాన్ 5,000 హంగ్రీ పీపుల్ సాట్ డౌన్. కూర్చోమని యేసు చెప్పాడు, వాళ్ళకి చెప్పలేదు, శిష్యులకు చెప్పాడు. శిష్యులు ఆ పని చేశారు. దేవునికి స్తోత్రం. అనగా యేసు చెప్తే కూర్చోరా అని మనం ఇక్కడ ఆలోచించకూడదు. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, ఆయన చెప్పాడు, శిష్యులు వెళ్ళి చెప్పారు, ఏమంటే మా గురువు గారు, మా బోధకుడు ఇలా చెప్పాడు, మీరందరూ కూర్చోమని చెప్పాడు, మీరు కూర్చుంటే మీకు భోజనం పెడతాడు. అందులో భోజనం పెట్టేది ఎంత బాబు, 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని భోజనం ఎలా పెట్టగలరు అని కూడా అనుకోండవచ్చు. ఎవరో విన్నారు, వెళ్ళిపోవాలి అంతవరకే, కానీ ఈయనేంటి మరి అని ఆలోచించుండొచ్చు. జీసస్ సెడ్, హ్యావ్ ద పీపుల్ సిట్ డౌన్. ఆమేన్. నౌ దేర్ వాజ్ a lot of grass in that place, so men sat down, about 5,000 of them. వాళ్ళలో ఉన్నోళ్ళు 5,000 మంది కూర్చున్నారు అని రాయబడింది. అందరు కూర్చున్నారని కాదు, అందరు కూర్చున్నారు లేదో మరి తెలియదు. పిల్లల ముందే కూర్చొని ఉండొచ్చు, లేదా స్త్రీల ముందే కూర్చొని ఉండొచ్చు. అందరూ కూర్చున్నారు. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించును. కూర్చుండబెట్టమన్నప్పుడు కూర్చుండబెట్టేశారు వాళ్ళు. కూర్చుండబెట్టాల్సిన బాధ్యత తీసుకున్నటువంటి శిష్యులు కూర్చుండబెట్టారు. వారు విజయవంతంగా కూర్చోబెట్టిన తర్వాత, వారు విజయవంతంగా అప్పగించిన పనిని చేసిన తర్వాత ఆశీర్వాదాలు వచ్చేసాయి. స్తోత్రం. హల్లెలూయా. అప్పగించబడిన బాధ్యత మనం చేసినప్పుడు ఆశీర్వాదం వస్తుంది. అప్పగించబడిన ఆ బాధ్యత మనం సరిగా నిర్లక్ష్యంగా చేసామనుకోండి, మనకు ఆశీర్వాదం రాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదం కూర్చుండబెట్టింది శిష్యులు, ఆశీర్వాదాన్ని అనుభవించింది ప్రజలు. అంటే శిష్యులు తినలేదా? శిష్యులు కూడా తిని ఉండొచ్చు. రొట్టెలు అన్నీ అయినప్పుడు 5,000 మంది తిన్నప్పుడు శిష్యులు తినడానికి ఏమి? 12 మంది తింటే మీరు ఎందుకు తింటారు? ఇప్పుడే తినొద్దు, సరిపోతాయో లేదో మరి నాకు టెన్షన్గా ఉంది అని యేసు అనే అవకాశం లేదు. యేసు అనలేదు. అందరూ తిన్నారు. బహుశా ఆయన కూడా తిన్నాడు. ఆయన తిన్నాడో లేదో మరి మనకు తెలియదు. అందరూ తిన్న తర్వాత ఎవరి పాటికి వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు, బాధ్యతారహితంగా వెళ్తూ ఉన్నప్పుడు, హలో ఆగండి. యేసు ప్రభు చెప్పిన మాట, వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలను పోగు చేయడం తన శిష్యులతో చెప్పాను. అనగా విస్తారమైన ఆహారం తయారైంది. అంత మిగిలిందంటే
అంటే ఎంగిల్ చేసినవి పాడైపోయినవి. ఎంగిల్ చేసినవి అయితే ఎందుకు దాన్ని పోగు చేయమని చెప్తాడు? ఎంగిల్ చేయబడినవి కాదు, ఇంకా పంచాల్సినవి. పంచలేక లేకపోతే చాలండి మాకు, అయినా ఈ ఎవరి రొట్టెలు ఎప్పుడు కావాలండి, ఏదో గోధుమ రొట్టెలు అయితే బాగుంటాయి కానీ అన్నట్టుగా ప్రజలు ఆలోచించుండొచ్చు. స్తోత్రం. కాబట్టి మనం ఆలోచిస్తున్న మాటలు ఏంటంటే, మన టైటిల్ విశ్రాంతి. ఇదేంటిది కూర్చుండబెట్టమని చెప్పాడు, టైటిల్ ఏంటి, విశ్రాంతి ఏంటి, మాకేం అర్థం కావడం లేదండి అని మీరు అనొచ్చు. మీరు కూర్చోండి సార్, తర్వాత మాట్లాడదాం. కూర్చోండి. కొంతమంది కూర్చోరు, నిలబడి హడావిడి చేసేస్తుంటారు. యేసు ప్రభు కూర్చుండబెట్టమని చెప్పాడు. అప్పటిదాకా నిలబడి వాళ్ళు వినుండొచ్చు, చాలాసేపు నుంచి నిలబడి వినుండొచ్చు. కానీ వాళ్ళని పచ్చిక గల చోట్ల ఆయన వారికి బోధించాడు. చూడండి, పచ్చిక గల చోట్ల 3 విషయాలు జరుగుతాయి. ఒకటి, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. రెండోది, పచ్చిక గల చోట్ల ఆయన శయనింపజేస్తాడు. పరమగీత గ్రంథం 1వ అధ్యాయంలో ఇక్కడ రాయబడింది, పచ్చిక గల చోట్ల ఆయన కూర్చుండబెడతాడు. పచ్చిక గల చోట్ల, పచ్చదనం ఉన్న చోట ప్రభువు చేసే 3 పనులు. ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయడం, గొర్రెను పరుండ చేయడం, గొర్రెను కూర్చోబెట్టడం. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు. విశ్రాంతి అంటే ఏంటి? చదువుదాం ఒక మాట. మార్కు సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 6వ అధ్యాయం 40వ వచనంలో మనం గమనించినట్లయితే, వారు 100 మంది చెప్పునను, వారు 100 మంది చెప్పునను, 70 మంది చెప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. చాలేమా. సో దే హ్యాడ్ దెమ్ సిట్ డౌన్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ 100s and 50s. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళని సాధారణంగా పార్టీల్లో, ఫంక్షన్లో ఎలా కూర్చోబెడతారో అలా కూర్చోబెట్టాడు. స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలో 40వ వచనంలో, సో దే హ్యాడ్ సిట్ దెమ్ అండ్ గ్రూప్స్ ఆఫ్ వాళ్ళు, దెన్ జీసస్, ఓకే, ఆ పైన వచనంలో, దెన్ హీ ఇన్స్ట్రక్టెడ్ దెమ్ టు గో టు ఆర్గనైజ్ ద క్రౌడ్ అండ్ హ్యావ్ దెమ్ సిట్ డౌన్ ఇన్ గ్రూప్స్ ఆన్ ద గ్రాస్. గడ్డి మీద కూర్చోబెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ చదువుతున్నా అంటే, మనం టెక్స్ట్ని చక్కగా చదవాలి, టెక్స్ట్ని అర్థం చేసుకోవాలి. టెక్స్ట్ని అర్థం చేసుకుంటే తప్ప మనము సరైన వ్యాఖ్యానం చేయలేము. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. యేసు విశ్రాంతిని ఇచ్చాడు. ఏం విశ్రాంతిని ఇచ్చాడు అని మనం ఆలోచిస్తే 3 విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన మనల్ని కూర్చుండబెట్టాడట. ఆవేశంలో వచ్చేదో మాట, హలో సార్ కూర్చోండి సార్, కాసేపు కూర్చోండి, ఎందుకు తొందరపడతారు? ఎండకు వచ్చారు, కూర్చోండి, అవసరమైతే కాసేపు పడుకోండి. కూర్చుండబెట్టాడు, మనల్ని కూర్చుండబెడుతున్నాడు ఆయన. భోజనానికి ముందు కూర్చుంటాం, తినడానికి ముందుగా అద్భుతమైన భోజనం, అరణ్యములో భోజనం. వాళ్ళు కూర్చోడానికి పచ్చిక, వాళ్ళకి ఏమాత్రం కూర్చున్నప్పుడు నొప్పి తెలియకుండా ఉండడం కోసం అక్కడక్కడ గ్రౌండ్స్లో, వాటిల్లో, కొందరు ఇళ్లలో, వాళ్ళ యొక్క లాన్స్లో, వాళ్ళు ముందున్నట్టు ఓపెన్ ప్లేసుల్లో వారు విత్తనాలు తీసుకొచ్చి కొరియన్ గ్రాస్ వాళ్ళు పెంచుతున్నారు, పచ్చిక బాగుంటుందనే ఉద్దేశంతో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము, 3 విషయాలు మీకు జ్ఞాపకం. విశ్రాంతి అంటే ఏంటి అంటే, విశ్రాంతి గురించి నిర్వచనం కాదు. కూర్చోబెట్టాడు అంటే దానికి ఉపయోగించబడినట్టు మూల భాషలో సాధారణంగా మనం కూర్చున్నట్టు వాళ్ళు భోజనానికి కూర్చోరు. లేకపోతే ఆ మిడిల్ ఈస్ట్ ఆ ప్రాంతాల్లో భోజనానికి కూర్చున్నప్పుడు, భోజనానికి కూర్చోవడం కాదు, భోజనానికి వాళ్ళు ఇంచుమించు ఇలా వెనక్కి నడుము వాల్చినట్టుగా వాల్చేసి ఇక బ్యాక్ అలాగా. మన సూపర్ లగ్జరీ బస్సుల్లో, హైటెక్ బస్సుల్లో మనం ఏ విధంగా బటన్ ప్రెస్ చేసి, లివర్ ప్రెస్ చేసి
సీట్ ఏ విధంగా పుష్ బ్యాక్ చేస్తామో అనగా రిక్లైనింగ్ అనేటువంటి మాటను ఉపయోగించారు ఇంగ్లీష్లో. అంటే వెనక్కి ఆనుకొని ప్రశాంత రిలాక్స్డ్గా కూర్చోవడం. మామూలుగా కూర్చోవడానికి ఇలా ఇంటర్వ్యూలకు వెళ్ళాం, అలా రిలాక్స్డ్గా కూర్చునే అవకాశం లేదు. ఆఫీసర్లు ఉంటారు, ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ముందు మనం సరైన విధానంలో ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు ఏంటి అంటే, మనకు దేవుడు విశ్రాంతిని ఇవ్వాలనుకుంటున్నాడు, విశ్రాంతిని ఇస్తాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అనేది దేవుని యొక్క ఉద్దేశం. విశ్రాంతిని ఇవ్వాలనేది ఆయన యొక్క ఉద్దేశం. బోధ విని విని విని, ప్రసంగం విని విని అలసిపోయినారు కనుక స్తోత్రం, వాళ్ళకి విశ్రాంతి కావాలి. విశ్రాంతిలో భాగంగా ఆహారం లేకపోతే విశ్రాంతి లేదు. వాళ్ళు ఒక భంగిమ నుంచి మరొక భంగిమలోకి, నిలబడినటువంటి విధానంలోంచి కూర్చోబెట్టినటువంటి విధానంలోకి దేవుడు వారిని తీసుకొచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. అనగా ఈ పచ్చిక ఉంది అంటే దాని అర్థం అది బహుశా దీన్ని ఆధారంగా చేసుకొని ఏప్రిల్ ఆ టైం అయిండొచ్చు, పస్కా సమయం అయిండొచ్చు. అనగా ఇంచుమించు క్రీస్తు శకం 32వ సంవత్సరంలో AD 32లో జరుగుతున్నటువంటి అద్భుతం. అనగా ఇంచుమించు ఈ అద్భుతం జరిగి 1990 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. దేవుని స్తోత్రం. 1990 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. స్తోత్రం. ఈ అద్భుతం నేను ఇంతకుముందు చెప్పినట్లుగా 4 సువార్తల్లో కూడా మనకు కనిపించేటువంటి అద్భుతం. స్తోత్రం. మనకు విశ్రాంతిని ఇవ్వాలి. అందుకనే బాబు కొద్దిసేపు ఉండండి, కూల్గా కూర్చొని ప్రశాంతంగా కూర్చోండి. ఇప్పుడంతా బఫే సిస్టమ్ అయింది. ఆహారం తీసుకున్నారు, అటు ఇటు వాళ్ళకి తోచిన చోటికి వెళ్ళి నిలబడి కూర్చునే అవకాశం ఉంటే కూర్చొని తింటున్నారు. స్తోత్రం. కానీ అంతకుముందు అంత సిట్టింగ్ సిస్టమ్, కూర్చొని వాళ్ళ దగ్గరికి ఆహార పదార్థాలు తీసుకొని పోయి వడ్డించేటువంటి విధానం. సరే, విధానాలు పరిస్థితులను బట్టి లేకపోతే రోజులను బట్టి మారుతుంటాయి. కానీ యేసు ప్రభు ఇచ్చినటువంటి మొదటి శతాబ్దంలో వాళ్ళకి ఇచ్చినటువంటి భోజనం పెట్టిన సందర్భం, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనములు సిద్ధపరుస్తావు. భోజనం సిద్ధపరుస్తావు అంటే యూ స్ప్రెడ్ ఎ టేబుల్ బిఫోర్ మై ఎనిమీస్. దేవుని స్తోత్రం. నీ శత్రువులు ఎక్కడున్నా కానీ అక్కడే నిన్ను పెట్టి, నీకు నీ శత్రువుల మధ్యలో బలను పెట్టి, నీకు నీ శత్రువుల మధ్యలో నీ అభివృద్ధి, నీ ఆశీర్వాదాలు కనబడేటట్టు చేయగలిగిన దేవుడు. నీ శత్రువులు ఎదుట నీకు భోజనం అనగా బల్ల, ఇంగ్లీష్ రాబడింది యు స్ప్రెడ్ ఎ టేబుల్. స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్న భాగాన్ని అనగా మనకు తెలిసిన భాగం కనుక ప్రత్యేకమైన రెఫరెన్స్ ఏం చెప్పకపోయినప్పటికీ కూడా కీర్తన గ్రంథము 23వ అధ్యాయంలో దేవుడు ఏం చేస్తున్నాడు తన గొర్రెలకి అనే దాని గురించి, యూ బికమ్ మై డెలిషియస్ ఫీస్ట్ ఈవెన్ వెన్ మై ఎనిమీస్ డేర్ టు ఫైట్. నా శత్రువులు తెగించి నాతో పోరాడాలి, గొడవకు దిగాలి అని అనుకుంటున్నప్పటికీ కూడా యూ బికమ్ మై డెలిషియస్. నీవు నాకు భోజనం సిద్ధపరిచావని కాదు, నువ్వే నాకు ఒక రుచికరమైన ఆహారంగా మారావు. నువ్వే నాకు భోజ్యంగా మారావు, అనగా భోజనంగా మారావు, ఆహారంగా మారావు. నీవు నాకు జీవపు రొట్టెగా మారావు, జీవాహారంగా మారావు అని భక్తులు చెప్తున్నటువంటి విధానం అది. స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుతున్న మాటలోంచి 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు వేటిల్లోంచి, చాలా వాటిలోంచి విశ్రాంతిని ఇస్తాడు. చదువుదాం మొదటి భాగం లేదా మొదటి వాక్యం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, దరిద్రులతో కాదు, దరిద్రులను అధికారులతో, దరిద్రులను ధనవంతులతో, దరిద్రులను అధికారము కలిగిన వాళ్ళతో, అధికారము లేని వాళ్ళని అధికారం కలిగిన వాళ్ళతో కూర్చోబెట్టాలట.
అదేంటది? ఎక్కడైనా అధికారం కలిగిన వాళ్ళని అధికారం కలిగిన వాళ్ళతో కూర్చోబెడతారు, కానీ అధికారము లేని వాళ్ళని అధికారం కలిగిన వాళ్ళతో అనగా దేవుని దృష్టికి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఒకటే. మళ్ళీ చదువుకుందాం. హన్నా గారు పాడినటువంటి పాట, సమూయేలు తల్లి గారు అయినటువంటి హన్నా గారు పాడిన పాటలో భాగంగా మనం మాట చదువుతున్నాం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టాలి. అది మన పాయింట్. నువ్వు కూర్చోవాల్సింది అధికారులతో, అనధికారులతో కాదు. నువ్వు అఫీషియల్స్తో కూర్చోవాలి, పెద్దవారితో కూర్చోవాలి. యేసు తన శిష్యులతో కూర్చున్నాడు, కానీ స్తోత్రం హల్లెలూయా, ఆయన తన ప్రజలను, అనగా అన్నమ్మ చెప్పుకుంటుంది, అన్నమ్మ గారు చెప్పుకుంటున్నారు, దేవుడు నన్ను ఆశీర్వదించడం ద్వారా, దేవుడు నాకు సంతానాన్ని అనుగ్రహించడం ద్వారా అధికారులతో కూర్చుండబెట్టినటువంటి అనుభవం, అనగా ఆధిక్యత నాకు లభించింది. స్తోత్రం హల్లెలూయా. అనగా దాని అర్థం దారిద్ర్యము నుంచి, దారిద్ర్యంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితిలో ఉన్నప్పుడు నెమ్మది లేదు, కానీ ఆయన మనకు నెమ్మదినిచ్చాడు, విశ్రాంతినిచ్చాడు. ఒకటి, దారిద్ర్యము నుండి మనకు విశ్రాంతినిచ్చాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. మీకా గ్రంథం పాత నిబంధన గ్రంథంలో ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజురపు చెట్టు క్రిందను కూర్చుండును, సైన్యములకు అధిపతియగు యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన మాట ఇచ్చినాడు, అనగా వాక్కు ఇచ్చినాడు, అనగా వాగ్దానం చేశాడు, అనగా ప్రామిస్ చేశాడు, అనగా ప్రాఫెసీ చెప్పాడు. ఏం చెప్పాడు? ఎవరి భయము లేకుండా, ఏ జాతి వారి భయం లేకుండా, ఫిలిష్తీయులు, అమోరీయులు, మిద్యానీయులు, హిత్తీయులు, హివీలు, వీళ్ళెవ్వరి భయం లేకుండా ప్రశాంతంగా, శత్రువులు ఎదుట బల్ల అని ఇందాక చెప్పినట్లుగా, శత్రువులు ఎదుట భోజనం అని చెప్పినట్లుగా, ఎవ్వరి భయం లేకుండా. స్తోత్రం హల్లెలూయా. మనం కూడా ఎవ్వరి భయము, దేని భయము లేకుండా కూర్చోవాలి. స్తోత్రం హల్లెలూయా. ఒకటి, ఆయన అధికారులతో కూర్చోబెట్టడం, మన దారిద్ర్యము నుంచి, మన ఆర్థిక అసమానతలు తొలగించేసి, ఆర్థికమైనటువంటి వెనకంజ వేసిన స్థితిలోంచి మనల్ని లేవనెత్తి, అది మనకు కలిగిస్తున్నది ఆయన విశ్రాంతి. రెండోది మనం ఆలోచిస్తాం, యుద్ధములో నుంచి, సమరములో నుంచి మనకు విశ్రాంతి. యుద్ధాలు ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడెక్కడ యుద్ధాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. స్తోత్రం హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ మనకు విశ్రాంతిని ఇవ్వాలి అని దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. యుక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది. రష్యా వాళ్ళు క్షిపణులతో దాడి చేస్తున్నారు. అనేక రోజులుగా జరుగుతున్న యుద్ధం అది. కొన్ని ప్రాంతాలని రష్యా సైనికులు, వాళ్ళు రష్యా బలగం వాళ్ళు ఆక్రమించుకున్నారు, అది వేరే విషయం. రెండోది, సమరములో నుంచి నీకు విశ్రాంతి. దారిద్ర్యం నుంచి మాత్రమే కాదు, సమరం నుంచి నీకు విశ్రాంతి ఇవ్వాలనుకుంటాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వదిగా మనం గమనిస్తే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఏం చెప్తున్నాడు ఈయన? పౌలు గారు ఏం చెప్తున్నారు? ఆయనతో పాటు. ఆయన అంటే ఎవరు? ఆయన ఎవరో కాదు, పౌలు చెప్పిన ఆయన వేరొక ఆయన కాదు. స్తోత్రం. అక్కడ రాయబడిన మాటలు నేను చదువుతున్నాను, 7వ వచనం. Through the coming ages we will be the visible display of the infinite riches of his grace and kindness, which was showered upon us in Jesus Christ. స్తోత్రం హల్లెలూయా. నేను చదువుతున్నాను. Throughout the coming ages we will be the visible display of the infinite riches of his grace and kindness. ఇన్ కమింగ్ డేస్ అనగా అరామిక్లోని తర్జుమాలో, ది అరామిక్ కెన్ బి ట్రాన్స్లేటెడ్ యూనివర్సెస్. ఇన్ కమింగ్, రాబోయే రోజుల్లో అనే దగ్గర రాబోయే ప్రపంచాల్లో ఆయన ఏం చేశాడంటే,
6వ వచనం చివరి భాగంలో కనిపిస్తుంది. హీ raised us up with Christ the exalted one, and we ascended with him into the glorious perfection and authority of the heavenly realm, for we are now co-seated as one with Christ. స్తోత్రం, హల్లెలూయా. We are co-seated as one with Christ. మనం క్రీస్తుతో కూర్చున్నట్లుగా, జయించువానిని నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్న రీతిగా కూర్చుని ఇస్తాను అని చెప్పినట్లుగా. స్తోత్రం. co-seated as one with Christ. ఒక కుర్చీ ఒకరికే, కానీ పెద్ద పిల్లలు ఉంటే కొన్నిసార్లు ఒక కుర్చీలో ఇద్దరు కూర్చునే అవకాశం ఉంది. కానీ విశ్వాస జీవితము చేసినటువంటి వ్యక్తి కోసం, స్తోత్రం, హల్లెలూయా, మనం ఆలోచిస్తున్న విషయాలు మనల్ని కూర్చుండబెట్టాడు. భోజనానికి కూర్చుండబెట్టాడు, ఓకే, దాన్ని అలా మనసులో ఉంచుకొని మనం ఆలోచిస్తున్న మాట, అధికారులతో కూర్చుండబెట్టాడు. అంజూరపు చెట్ల కింద లేదా ఒలివు చెట్ల కింద రిలాక్స్డ్గా కూర్చోబెట్టాడు. వేసవి కాలం కదా అని చెప్పేసి కూర్చోబెట్టాడని కాదు దాని అర్థం. వాళ్ళ యొక్క రెస్ట్, ఇశ్రాయేలు ప్రజలు అనుభవిస్తున్నట్టు విశ్రాంతిని సూచిస్తుంది. 3వ విషయం, ఆయన లోకము నుండి మనకు విశ్రాంతిని ఇస్తాడు. ఈ లోకము నుంచి, ఈ లోకపు అశాంతి నుంచి, గలిబిల నుంచి, అయోమయం నుంచి మనకు విశ్రాంతిని అనుకోవచ్చు. మనల్ని కూర్చుండబెట్టాడు. కూర్చోండి సంగమా, కూర్చో. ఒకరోజు ఆయన్ని, మనల్ని, మన సంఘాన్ని లేదా నన్ను నిన్ను తన ఎదుట నిలబెట్టుకుంటాడు. కూర్చుండబెట్టిన వాడు ఒకరోజు నిలబెడతాడు. అందరూ కూర్చున్నారు, సరే లేవండి అందరూ ఒకసారి అన్నట్టుగా. సరే, దేవునికి స్తోత్రం. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు జనులు కూర్చుండబెట్టారు, విశ్రాంతినిచ్చారు. ప్రజలకు విశ్రాంతిని ఇవ్వాలని మీ యొక్క ఉద్దేశం. మేము విన్నట్టుగా ప్రభువా, దారిద్ర్యము నుండి మాకు విశ్రాంతి, యుద్ధం నుంచి మాకు విశ్రాంతి, అంతేకాకుండా ప్రభువా, మేము ఆలోచించినట్టుగా మాకు విశ్రాంతి కావాలి. మాకు ఈ లోకం నుంచి విశ్రాంతి కావాలి. ఈ లోకం మాకొద్దు. ఈ లోకానికి వీడుకోలు పలకాల్సినట్టు అవసరం ఉంది. కాబట్టి ప్రభువా, ఈ సమయంలో మీ సన్నిధానానికి వస్తున్నాం. ఈ మాటలు వింట ప్రతి వ్యక్తి కొరకే మీకు వందనం చేస్తున్నాం. మీరు మమ్మల్ని కూర్చోబెట్టిన విధానం కొరకే మీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభుచితమైతే రేపు ఉదయకాలం ఇదే సమయంలో ఇదే ఛానల్లో కలుసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.